మీ పేరేంటమ్మా? నా పేరు లక్ష్మి అండి. లక్ష్మి అండి. ఇవి ఎక్కడ ఉతికారమ్మా బట్టలు? ఇన్ని బట్టలు అక్కడ ఏట్లో ఏట్లో ఉతికారా? ఎంతకమ్మా చీర జాకెట్కి? ఎంత ఇస్తారండి, ఇంకా వాళ్ళు ఎంత అయితే అంత అనుకోవడం, మా పట్టు కోసం రావడం, అంతే. రెక్కల బొక్కలు చేసుకోవడం. ఐరన్ కూడా చేసిస్తారు. ఐరన్ చేస్తాం. ఐరన్కి ఎంతమ్మా జతకి? ఉతికి ఇస్త్రీ చేస్తే ఒక్కొక్కరు 30 ఇస్తారు, ఒక్కొక్కరు 25 ఇస్తారు. అలా. ఎలా ఉందమ్మా ఇప్పుడు మీ పరిస్థితి? పర్లేదా? మెరుగ్గా ఉందంటారా? ఇంకా ఎప్పుడులాగే ఆర్థిక ఎక్కడేసిన గంగులు అక్కడలాగే ఉంటుంది. ఏమీ మీకు సపోర్ట్ అంటూ ఏమి లేదు? రూపాయి మిగిలేదు ఏమి లేదు. మరి రెక్కలు ముక్కలు చేసుకోవడమే తప్ప దాంట్లో నొప్పి అనేది ఏమి లేదు. ఏదో పొట్టదీపు కోసం తినడానికి గడవడానికే తప్ప సంపాదన అనేది ఏమీ లేదు. అంటే వచ్చింది అలా బిడ్డలను చదివించుకోవటం, తినటం అంటే ఏదో అంతే. ఇంకా పెద్దగా మిగిలింది ఏమీ లేదంటారు? ఏమీ లేదండి. ఏదో పనికి వెళ్తే వచ్చినట్టు, లేకపోతే లేనట్టు. ఈ రోజు తుక్కుంటే కాలం గడినట్టు, లేకపోతే ఇంటికాడ ఉండడమే. అది చూసారా అండి, ఇలాంటి వాళ్ళు కూడాను. ఎప్పుడైనానండి మనకన్నా ఎక్కువ ఆస్తిపాస్తులు ఉన్న వాళ్ళు మన ఆదర్శంగా తీసుకోకూడదండి. మనకన్నా ఇంకా తక్కువలో తీసుకొస్తే రెండు చేతులతో తినడానికి అదిగో చూడండి, ఆవిడ బాగా చెప్తున్నారు. మానటోళ్ళు కొద్దిగా చూస్తూ ఉంటే మేము పైకి రావడానికి ప్రయత్నిస్తాం. అది చూసారా అండి, ఎప్పుడైనానండి మనకన్నా తక్కువ అంటే లేని దిగు స్థాయిలో ఉన్న వాళ్ళని ఎప్పుడు కూడా మనల్ని ఆదర్శంగా తీసుకోవాలండి. మనము వాళ్ళని చూసే ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. భార్య భర్త వెళ్ళాం, ఇప్పుడు దాకా ఉత్తుక్కొని వచ్చాం. ఈ ఆరాలు ఇస్త్రీలు మళ్ళీ వర్షం వచ్చేలాగుంది. మా ఇంటికి వెళ్ళేటప్పుడు మాకు ఏ టైం అవుతుంది. అవునవును. మరి అది మళ్ళీ మీ ఇంటికి మేము ఇచ్చేసిన తర్వాత మాకు కానీ పరక చేతులు పెట్టిన తర్వాత అది అంతే అంతే. మా ఛానల్కి ఏమన్నా చెప్తారమ్మా మీరు? సిగ్గుపడిపోతున్నారు ఆవిడ. మా ఛానల్ని లైక్ చేయండి, లైక్ చేయి, అందరూ చూడండి అని చెప్తారా? అందరూ కూడా పైకి వస్తుంది. అది చూసారా అండి, వాళ్ళ స్వచ్ఛమైన నవ్వు, వాళ్ళ స్వచ్ఛమైన మొక్కం. అది తను చెప్పలేక సిగ్గుపడుతున్నారు. ఇలాంటి వాళ్ళకి కూడా అందరూ సబ్స్క్రైబ్ చేయండి, చూడండి, వాళ్ళని సపోర్ట్ చేయండి, హెల్ప్ చేయండి. ఎందుకంటే బట్టలు ఉతుక్కుంటే ఏమి రావండి వాళ్ళకి. వాళ్ళు కష్టపడి ఉతకాలి, ఆరబెట్టాలి, ఇస్త్రీ చేయాలి. చూసారు కదండి, వాళ్ళ బాధను కూడా అర్థం చేసుకొని వాళ్ళకు కూడా కొంచెం ఎక్కువ రేటు ఐరన్కి కానీ ఉతికిన దానికి కానీ ఇస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నానండి పర్సనల్గా. థ్యాంక్ యూ.